హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. కూటమికి షాక్ ఇస్తూ వైసీపీ క్యాడర్లో జోష్ నింపుతూ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన ప్రకటన చేశారు. చాలా రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు సంబంధించి అనేక అనుమానాలను ఈ వైసీపీ క్యాడర్ వ్యక్తం చేస్తూ వచ్చింది. పాదయాత్ర ఉండదంట కదా, బస్సు యాత్ర కూడా క్యాన్సిల్ అంట కదా, లేదా జిల్లాల వరకే పరిమితం అవుతుందంట కదా, బస్సు యాత్రకే పరిమితం అంట కదా, ఇట్లా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో వాటన్నిటికీ చెక్ పెడుతూ వైసీపీ క్యాడర్ కూడా ఒక క్లారిటీ ఇస్తూ ఒక దిశానిర్దేశాన్ని చేస్తూ 2029లో మన టార్గెట్ ఏంటనే విషయాలను చాలా క్లారిటీగా నీట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే గతంలో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించినటువంటి జగన్ గారు అదే క్రమంలో ఈరోజు కూడా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాళ్ళందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తరుణంలో అనేక విషయాలను ఇక్కడ ప్రస్తావించారు. ఈ కూటమి పాలన పైన ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, మనం పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనే విషయాలను ఇక్కడ చూస్తుండగానే కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇక మిగిలి ఉన్నది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఇప్పుడు రాబోయే మార్చిలో 3వ బడ్జెట్ కూడా అయిపోతుంది. సో ఇక మిగిలింది 2 బడ్జెట్లే. సో ఇప్పటికే ఈ కూటమి చేస్తున్నటువంటి వైఫల్యాలకు సంబంధించి మన ప్రజల తరఫున గట్టిగానే ఐక్యతతో పోరాటం చేశాం. ఇదే ఐక్యత 2029 వరకు కూడా ఉండాలి. సో ఇక్కడ కాబట్టి ఈ ఇంకా మిగిలినటువంటి 3 సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ 3 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఉన్నామో ఇట్లా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా వారానికి ఒకసారి సమీక్షా సమావేశాలు నిర్వహించుకొని వారి కష్ట నష్టాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి పార్టీ యొక్క పరిస్థితి ఏంటి, ప్రజల యొక్క సమస్యలు ఏంటని తెలుసుకొని 1.5 సంవత్సరం తర్వాత ఇక ప్రజల్లోనే ఎన్నికల నాటి వరకు పాదయాత్ర చేయడం ద్వారా గతంలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో జగన్ గారికి తెలుసు కాబట్టి పాదయాత్ర చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి కూడా ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ నుంచి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. ఏంటి ఆ ఫీడ్బ్యాక్? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ కూటమిని నమ్మి మనం ఓట్లు వేసి గెలిపించుకొని అన్యాయంగా మోసపోయినాము. ఇక్కడ అన్యాయమైనటువంటి పాలన ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చింది. గతంలో ఏదైతే నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేశారో అదంతా రివర్స్లో నడుస్తూ ఉన్నది. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేసిన తీరు ఏదైతే ఉందో దానికి అంతా రివర్స్లో ఉంది. అన్ని బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఆరోగ్యశ్రీ అనుకోండి, అంటే విద్యా వైద్యం అనుకోండి, అదేవిధంగా మెడికల్ కాలేజ్ మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా అనేక రకాల అంశాలకు సంబంధించి ఈ పోలీస్ వ్యవస్థను రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ రకంగా వాడుకుంటున్నారు అనేటువంటి విషయాల గురించి అంటే శాంతి భద్రతలు దారుణంగా అయిపోయింది. రాష్ట్రంలో 36వ ప్లేస్కి పడిపోయింది ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల విషయంలో. అంటే కంప్లీట్గా ఫెయిల్యూర్. సో ఈ అంశాలకు సంబంధించి దీనితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇస్తానన్నటువంటి హామీల విత్తనం అవన్నీ కూడా అమలు చేసినటువంటి తీరు కానీ వీటన్నిటికి సంబంధించి కూడా ప్రజల్లో ఒక చర్చ నడుస్తూ ఉన్నదంట. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బెటర్ కదా, ఏదైతే చెప్పారో అది చెప్పిన టైంకు కరెక్ట్గా మన అకౌంట్లో వేసేవాడు. అంటే అన్ని రకాలుగా అన్ని వర్గాలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి పబ్లిక్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మనకు అనుకూలంగా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇంకా వారి యొక్క సమస్యలను మనం తెలుసుకోవాలి. వాళ్ళని కూటమి ఏ రకంగా మోసం చేసింది, వాళ్ళు ఏ రకంగా మోసపోయారనే విషయాలను, మళ్ళీ అధికారంలోకి వస్తే మనం ఏం చేస్తామనే విషయాలను, అంటే ఒక మేనిఫెస్టో తయారు చేయాలంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకుంటే ఆ మేనిఫెస్టో సక్సెస్ అవుతుంది. నవరత్నాలు ఎందుకు సక్సెస్ అయిందంటే ప్రజలు కోరుకున్న మేనిఫెస్టో అది, ప్రజలు రూపొందించినటువంటి మేనిఫెస్టో అది. ఈ సూపర్ 6 ఏంటి? జగన్ గారిని చూసి పెట్టినటువంటి మేనిఫెస్టో అది. కాబట్టి అది సక్సెస్ కాలేదు, ప్రజలు దాన్ని ఓన్ కూడా చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీరు చూడండి, అమ్మఒడి, తల్లికి వందనం, ఎక్కడైనా ఈ కూటమిలో తల్లికి వందనం పడితే వాళ్ళు ఏమంటారు? నాకు అమ్మఒడి పడిందని అంటున్నారు, తల్లికి వందనం పడింది అనలే. ఇప్పుడు అన్నదాత సుఖీభావ కింద వాళ్ళకి 5,000 వేయాల్సింది 20,000 అయితే పడింది 5,000 అయినా కూడా నాకు రైతు భరోసా పడింది అంటున్నారు. ఇదే ఇప్పుడు సచివాలయాలకు సంబంధించి పేరు మార్చినా ఏది మార్చినా జగన్ సచివాలయ వ్యవస్థ అని అంటారు అది. సో ఇట్లా జగన్ గారి పథకాలు అనేటువంటివి చాలా ప్రభావం చూపించాయి. ఎందుకంటే ప్రజల మధ్య తిరగబట్టి ప్రజలు కోరినటువంటి, ప్రజలు డిసైడ్ చేసినటువంటి సంక్షేమ పథకాలు కాబట్టి ప్రజల గుండెల్లో ముద్రపడిపోయినాయి పథకాలు. నవరత్నాలంటే సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. ఫెయిల్యూర్ ఇది, ఒక మోసం ఇది. 3 కలిసి అధికారంలోకి వచ్చి మోసం చేసినారు. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇక్కడ ఎలివేషన్ అని కాదు. మీరు సూపర్ 6లో చెప్పండి, మనకు 420 హామీలు అక్కర్లేదు.
ఉన్న 6 హామీల్లో నిరుద్యోగ భృతి యాడున్నది? ఆడబిడ్డ అనేది యాడుంది? లేదు కదా. ఇప్పుడు ఇచ్చినవి కూడా ఒక సంవత్సరం ఎగురు కొట్టి మధ్యలో స్టార్ట్ చేసినారు కదా. ఏముంది? ఏం లేదు. సో ఫెయిల్యూరే కదా. సో అది నవరత్నాలకు సూపర్ సిక్స్కున్న వ్యత్యాసం అది. అంటే ప్రజల్లో తిరిగితే దాని ఇంపాక్ట్ ఏ రకంగా ఉందంటే, జగన్ గారు పాదయాత్ర చేస్తే దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. గతంలో 2019లో ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి పాదయాత్ర ఉపయోగపడిందో 2029లో కూడా దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కూటమికి షాక్ ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియోజకవర్గం పోతేనే భయపెడతారు వాళ్ళు, భయపడి అడ్డంకులు సృష్టిస్తారు. ఎందుకంటే ఇక్కడ జగన్ గారు పోయి మాట్లాడితే అది రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది కదా. అలాంటిది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అంటే ఖచ్చితంగా కూటమికి ఎఫెక్టే. సో ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంచలన ప్రకటన ద్వారా పాదయాత్ర కన్ఫర్మ్గా ఉంటుంది. 1.5 సంవత్సరం ప్రజల్లోనే ఉంటాననేటువంటిది వైసీపీ క్యాడర్కి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఈ క్లారిటీతో వాళ్ళు ఇంకా జోష్గా పనిచేస్తారు అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ అంశానికి సంబంధించి? జగన్ గారి పాదయాత్ర ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉంటుందని మీరు భావిస్తున్నారు? దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.